అధికారుల తప్పిదాలను దాచిపెట్టుకోవడం కోసమే గ్రామ సభల సమాచారం ఇవ్వకుండా తూతూ మంత్రంగా సభలు నిర్వహిస్తున్నారని ముస్తాబాద్ పట్టణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో కార్యదర్శి రమేష్ అధ్యక్షతన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై సామాజిక తనిఖీ సభ చేపట్టారు. అధికారులు తప్ప గ్రామస్తులు ఎక్కడ హాజరు కాకపోవడంపై కొందరు గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తారు. దీనిపై సమాచారం ఎందుకు ఇవ్వడం లేదని కార్యదర్శిని ప్రశ్నించారు. ఉపాధి హామీకి సంబంధించిన పనుల వివరాలు ఎందుకు కార్యాలయంలో అందుబాటులో లేవని బీజేపీ నాయకులు మెంగని మహేందర్, మీసా శంకర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధి హామీకి సంబంధించిన చార్ట్ లిస్టులు ఎందుకు నోటీస్ బోర్డులో పెట్టడం లేదని, పట్టణ ప్రజలకు 100 రోజుల పని ఎందుకు కల్పించలేదని నిలదీశారు. దీంతో పట్టణంలో ఉపాధి పనులు లేకపోవడం వల్ల పని కల్పించడం లేదని, ఇప్పటికైనా ఉపాధి హామీ పథకంపై జరుగుతున్న సభల సమాచారం వెంటనే అందించాలని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇప్పటివరకు తిప్పలేదు, నెల అవుతుంది. లక్షలు జీతాలు వీళ్ళకు ఒక్కొక్కరు 70,000, 80,000, 60,000 ఎక్కడ తిరుగుతలేదు. అట్లా దింపాలి గ్రామసభ. జనం బాగా ఉంటే కూడా దింపాలి. తింటే 10 మంది ప్రజలకు అర్థమైతే అచ్చేటోడు అతడు అడిగేటోడు అడుగుతాడు. ఇప్పుడు ఎవరైనా అడిగేటోడు ఉంటాడు ఇక్కడ. ముస్తాబాద్ 2 కిలోమీటర్లు ఉన్నది. ఈ 2 కిలోమీటర్లు వేస్తుందా మైకు? ఏ వడ కట్టుకున్నదా మైకు? గ్రామ పంచాయతీ ఉన్నది. పోతే బడికాడు ఒకటి ఉన్నది. అది బడికాడు నడుతుందో ఏం తెలియదు, మాకు తెలియదు. ఏం గుడి కాడ ఉన్నదా? సెంటర్ ఏది? మరి దేవస్థానం దగ్గర పెట్టు. గ్రామ సభ పెట్టేది ఉంటే గుడి దగ్గర పెట్టండి. ఆఫీసర్ ఎవరు ఏదన్నా గుడి దగ్గర పెట్టండి. చేసుకొని పోకండి. ఆఫీసర్ ఎవరు మాకు తెలియదు కానీ గ్రామ సభ అంటే వీళ్ళు మీ అధికారులు చెప్పండి సార్. మీరు ఎవరో ఇప్పుడు గ్రామ సభ అంటే గీళ్ళేనా? ముస్తాబాద్ 8,000 జనాభా గల గ్రామ సభ చెప్పండి సార్. మీరు ఏవో గారు మీరు చెప్పాలి. ఏంటిది నీ బాధ్యత? ఎన్నిసార్లు చెప్పారు? ఎన్నిసార్లు చెప్పారు? ఎక్కడ చెప్పారు? తీర్మానం చేస్తున్నాం, గ్రామ సభ అయిపోయింది. వాళ్ళు చెయ్యని పనులు ఏమో చెప్పండి. మరి తప్పిదాలు జరిగినా తప్పిదాలు చెప్పండి. నీ తప్పిదాలు ఎక్కడ నువ్వు లోపల నువ్వు కట్టలు చేస్తే మీరు చదువుడు, మేము మీ మొక్కలు చూడు. మీరు చదువు ఏంటి? గ్రామ సభ అంటే మనసుకి అవగాహన కల్పిస్తున్నారు. నువ్వు చేసిన పనులు ఏదో చెప్పు. గ్రామసభ ఉపాధి హామీ గ్రామసభ సమావేశానికి ఇచ్చేసిన మన గ్రామ ఎక్స్ సర్పంచ్ గారికి, మన డిఆర్పి గారికి, టీఏ గారికి, మరియు మా గ్రామ పంచాయతీ సిబ్బంది, ప్రజలకు మరియు ఏఎన్ఎం ఆశా వర్కర్లకు మా యొక్క అభినందనలు. మనం అక్టోబర్ మాసంలో మరొక గ్రామసభ నిర్వహించుకుంటాం. ఆ సమావేశంలో గ్రామ పంచాయతీలో మీ రైతులకు అవసరమైన ఈజీఎస్ పనులు జాబ్ చార్ట్ ఇక్కడ వేస్తాము. అంటే వాళ్ళకి ఏమేమి పనులు అవసరమవుతాయో అనేది చార్ట్ వేస్తాము. వాటికి అనుగుణంగా వాళ్ళు చెప్పిన పనులన్నీ గుర్తించి వచ్చే సంవత్సరంలో 25-26 సంవత్సరంలో మ్యాండేట్స్ ఎక్కువ కల్పించి ఎక్కువ పని ఇచ్చేటట్లు కృషి చేస్తామని తెలియజేస్తూ ముగిస్తున్నాము. థ్యాంక్ యూ.